ఓం నమో భగవతే వాసుదేవాయ. భాగవతం 2వ రోజు పారాయణం. మొట్టమొదటి అయిన ఋగ్వేదమును పైలుడు అనే ఒక శిష్యుడికి పూర్ణంగా నేర్పారు. దాని శాఖలకు పైలుడు ఆధిపత్యం వహించాడు. యజుర్వేదమును వైశంపాయనుడు అనే ఋషి తెలుసుకున్నారు. సామవేదమును జైమిని పూర్ణంగా అవగాహన చేసుకున్నాడు. అధర్వణ వేదమును సుమంతువు అనే ఋషికి తెలియచేశారు. ఈ 18 పురాణములను రోమహర్షణుడు అనే ఒక మహానుభావుడికి నేర్పారు. ఆ రోమహర్షణుడి కుమారుడే సూతుడు. సూతుడు పురాతన ప్రవచనం చేస్తూ ఉంటాడు. పురాణ వాజ్మయంనంతటినీ కూడా ప్రవచనం చేసిన వాళ్ళు సూతుడు, రోమహర్షణుడు. అయితే ఒక్క భాగవతమును మాత్రం శుకబ్రహ్మ చెప్పారు. శుకబ్రహ్మ సాక్షాత్తు వేదవ్యాసుని కుమారుడు. ఆయన పుట్టుక చేతనే అపారమైన జ్ఞాన వైరాగ్యములు భక్తి కలిగినవాడు. ఎంత వైరాగ్య భావన కలిగినవాడంటే ఆయన మంచి నిండు యవ్వనంలో ఉండే రోజులలో తండ్రి గారు ఆయనను వివాహం చేసుకోమని అడిగారు. అప్పుడు ఆయన, నాకు వివాహం అక్కర్లేదు, ఈ లోకం అంతా దుఃఖభూయిష్టమైపోయింది, నేను ఆనందమును అనుభవించాలి, అందుకని నేను బ్రహ్మైక్య సిద్ధి కొరకు తపస్సు చేస్తాను అని చెప్పి అరణ్యములను పట్టి వెళ్ళిపోతున్నాడు. వెనుక నుంచి వ్యాసుడు పుత్రుని మీద ఉన్న కాంక్ష చేత హా పుత్ర హా పుత్ర అని అరుస్తూ వెంట వస్తున్నాడు. శుకుడు ఓయ్ అనలేదు. అంతటా ఆత్మతత్వమును చూడటానికి అలవాటు పడిపోయిన శుకునికి బదులుగా వ్యాసునికి అరణ్యంలో ఉన్న చెట్లన్నీ ఓయ్ ఓయని జవాబు చెప్పాయి. అంతటి బ్రహ్మ నిష్ఠాగరిష్ఠుడై యవ్వనమునందే ఒంటి మీద బట్టలు లేకుండా వెళ్ళిపోతూ ఉండేవాడు. శుకబ్రహ్మ వైరాగ్య సంపత్తిని గురించి మనకు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఆయన ఒకనాడు ఒక సరోవరం పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. వెనుక వ్యాసుడు వస్తున్నాడు. అక్కడి సరోవరంలో అప్సరసులు దిగంబరులై స్నానం చేస్తున్నారు. అందులో ఒకరు శుకుడు వస్తున్నాడు అన్నారు. శుకబ్రహ్మకు వచ్చి నమస్కారం చేయాలని వారు వివస్త్రలై ఒంటి మీద వస్త్రం కట్టుకోకుండా లేచి వచ్చి శుకునికి నమస్కరించారు. అప్పుడు శుకుడు నిండు యవ్వనంలో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్సరసులు స్నానం చేస్తున్నారు. వ్యాసుడు వస్తున్నాడు అన్నారు. బట్టలు కట్టుకొని వ్యాసునికి నమస్కరించండి అన్నారు. అప్పుడు వాళ్ళు బట్టలు కట్టుకొని వ్యాసునికి నమస్కరించారు. ఈ సంఘటనకు వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. నా కుమారుడు యవ్వనంలో ఉన్నాడు, నేను వార్ధక్యమునందు ఉన్నాను, నేను వస్తే మీరు వస్త్రములు కట్టుకొని నమస్కరించారు, నా కుమారుడు వెళ్ళిపోతుంటే వస్త్రములు లేకుండా నమస్కరించారు ఏమిటి, ఈ తేడా ఏమిటి అని వ్యాసుడు అప్సరసులను అడిగారు. అడిగితే అప్సరసులు అన్నారు, నీ కుమారునికి స్త్రీ పురుష భేదం తెలియదు, అతడు అంతటా బ్రహ్మం ఒక్కదాన్నే చూస్తున్నాడు, నీకు స్త్రీ పురుష భేదం తెలుసు, అందుకే నీకు మేము బట్టలు కట్టుకొని నమస్కరించాము అని అప్సరసులు బదులు చెప్పారు. అది శుకబ్రహ్మ వైరాగ్య సంపత్తి అంటే. శుకుడు చాలా గొప్పవాడు. అందుకే ఒక్క భాగవతమును మాత్రం వ్యాసుడు వేరొకరి చేత చెప్పించకుండా శుకుని చేత మాత్రమే చెప్పించారు. భాగవతం చెప్పడానికి ఈశ్వరుడు ఒక సమర్థత చూశాడు. కుష అంటే దర్భ. దర్భ చేతిలో పట్టుకున్నంతసేపు కర్మాచరణం చేస్తాడు. కర్మాచరణం ఎందుకు చేస్తారంటే కర్మ చేయగా చేయగా ఇంటిని తుడుచుకొని బూజులన్నీ దులుపుకొని పండగ వచ్చే ముందు శుభ్రపరచబడిన ఇల్లులా మీరు భగవద్భక్తితో కర్మాచరణము చెయ్యగా చెయ్యగా లోపల ఉండేటటువంటి మనస్సుకు పట్టిన మాలిన్యం తొలగి ఈశ్వరుడు వచ్చి కూర్చోడానికి సత్కర్మ ఆచరణను పూనికతో సంతోషంతో చెయ్యడానికి కావలసినటువంటి బుద్ధి యందు ఆనందప్రదమైన స్థితి ఏర్పడుతుంది. అప్పుడు దాని వలన జ్ఞానం కలుగుతుంది. జ్ఞానము చేత మోక్షం కలుగుతుంది. అందుకని మొట్టమొదట కావలసింది సత్కర్మాచరణము. ఈ సత్కర్మాచరణం చేయడం అనే దానికి దర్భలతో సంబంధం ఉంది. తిరిగేస్తే శుక అయింది. అంటే ఇప్పుడు ఆయనకు కర్మాచరణము లేదు, అనగా ఆయన కర్మాచరణమును కావాలని మాననివాడు కాదు, ఆయన చెయ్యడానికి కర్మ లేనివాడు, ఈ స్థితికి వెళ్ళిపోయినవాడు. ఆయన నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు.
బ్రహ్మము తప్ప వేరొక వస్తువు ఆయనకు తెలియదు. ఎప్పుడూ బ్రహ్మమునే చూస్తాడు, బ్రహ్మముతో కలిసి ఉంటాడు, బ్రహ్మమును పొందుతూ ఉంటాడు. ఇంత ఆనంద స్థితిని అనుభవించే వ్యక్తి శంకర భగవత్పాదులు. ఆయన కౌపీన పంచకము అని ఒక పంచకము చేశారు. అందులో అసలు కౌపీనము పెట్టుకున్న వాడంత భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు అన్నారు. ఎందుకని? వాడు అన్నీ విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగి అయి ఈశ్వరుని పాదార విందములను సేవిస్తూ తిరుగుతున్నాడు. అటువంటి వానికి ఇంద్ర పదవి లభించినా సరే దానిని తిరస్కరిస్తాడు. తనకు అక్కర్లేదు అంటాడు. ఇందులోనే తనకు తృప్తి ఉన్నది అంటాడు. అటువంటి మహానుభావుడైన శుకుడు నిరంతరం ఆనందమును అనుభవించేవాడు. ఆయన ఏదైనా ఒక ప్రదేశంలోకి వస్తే ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం నిలబడేవాడు కాదు. ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా అంతకన్నా ఎక్కువసేపు నిలబడితే ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తులతో తనకు పరిచయం ఏర్పడితే ఆ పరిచయం వల్ల ఇంతమంది తన మనసులో ప్రవేశించి వీరు పలానా అని గుర్తుపెట్టుకోవలసి వస్తుంది. అదే వీళ్ళందరినీ లోపల పెట్టుకుంటే ఈశ్వరుడితో సంగమం తగ్గిపోయి లోకముతో సంగమం పెరిగిపోతుందని ఆయన ఎక్కడా ఎక్కువసేపు ఉండకుండా తిరుగుతూ వెళ్ళిపోతూ ఉండేవాడు. అటువంటి మహానుభావుడు శుకుడు తనంత తానుగా వచ్చి కూర్చుని 7 రోజులు భాగవతమును ప్రవచనం చేశాడు. మొట్టమొదటి అయిన ఋగ్వేదమును పైలుడు అనే శిష్యునికి పూర్ణంగా నేర్పారు. ఇది భాగవతం 2వ రోజు పారాయణం సంపూర్ణం. ఈరోజు ఆడియోలో నేను అడిగే ప్రశ్న ఏంటంటే, సూత మహర్షి యొక్క తండ్రి గారు ఎవరు? మరియు అప్సరసలు స్నానం చేస్తూ ఉన్నప్పుడు వ్యాసుడు వస్తే బట్టలు కట్టుకొని నమస్కరిస్తారు, అదే శుకుడు వస్తే నగ్నంగా నమస్కరించారు. ఎందుకు వ్యత్యాసం చూపించారు అప్సరసలు, దేనివల్ల అనేది నా ప్రశ్న. పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి పాటలు, భక్తి కథలు, ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది. అందరూ వినగలరు. మీకు నచ్చితే నా ఈ ఆడియోస్ని షేర్ చేయగలరు. మీ గురుదేవ దత్త ఆడియోస్ జీవని.